ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జనవరి 11, 2026. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 20-10-2008. ఈరోజు బాప్దాద మనకి తెలియచేస్తున్న విషయము, సంతుష్టమణిగా అయి విశ్వంలో సంతుష్టత యొక్క ప్రకాశాన్ని వ్యాపింపజేయండి. సంతుష్టంగా ఉండండి, అందరినీ సంతుష్టంగా చేయండి. ఈరోజు బాప్దాద సదా సంతుష్టంగా ఉండే తన సంతుష్టమణులను చూస్తున్నారు. ఒక్కొక్క సంతుష్టమణి యొక్క మెరుపు వలన నలువైపులా ఎంతో సుందరమైన ప్రకాశం మెరుస్తూ ఉంది. ప్రతి సంతుష్టమణి తండ్రికి ఎంతో ప్రియమైన వారు, ప్రతి ఒక్కరికి ప్రియమైన వారు, స్వయానికి కూడా ప్రియమైన వారు. సంతుష్టత అందరికీ ప్రియమైనది. సంతుష్టత సదా సర్వప్రాప్తి సంపన్నమైనది. ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అప్రాప్తి వస్తువేది ఉండదు. సంతుష్ట ఆత్మలో సంతుష్టత అనేది సహజ స్వభావంగా ఉంటుంది. సంతుష్టత శక్తి స్వతహాగా మరియు సహజంగా నలువైపులా వాయుమండలాన్ని వ్యాపింపజేస్తుంది. వారి ముఖము, వారి నయనాలు వాయుమండలంలో కూడా సంతుష్టత అలలను వ్యాపింపజేస్తాయి. ఎక్కడ సంతుష్టత ఉందో అక్కడ ఇతర విశేషతలు స్వతహాగానే వచ్చేస్తాయి. సంతుష్టత సంగమయుగంలో తండ్రి ఇచ్చిన విశేషమైన బహుమతి. సంతుష్టతా స్థితి పరిస్థితిపై సదా విజయీగా ఉంటుంది. పరిస్థితి మారుతూ ఉంటుంది, కానీ సంతుష్టతా శక్తి సదా ప్రగతిని ప్రాప్తి చేయిస్తూ ఉంటుంది. ఎన్ని పరిస్థితులు ఎదురుగా వచ్చినా సంతుష్టమణి ముందర ప్రతి సమయము మాయ మరియు ప్రకృతి ఒక తోలుబొమ్మలాట వలె కనిపిస్తాయి. అందువలన సంతుష్ట ఆత్మ ఎప్పుడూ అలజడి చెందదు. పరిస్థితి యొక్క ఆట మనోరంజనంగా అనుభవమవుతుంది. ఈ మనోరంజనాన్ని అనుభవం చేసేందుకు సదా సాక్షి దృష్టా స్థితి అనే సీటు కావాలి. సాక్షి దృష్టా స్థితిలో స్థితమై ఉండేవారే ఈ మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. దృశ్యాలు ఎంతగా మారిపోయినా సాక్షి దృష్టా సీటుపై స్థితమై ఉండే సంతుష్ట ఆత్మ సాక్షిగా అయి ప్రతి పరిస్థితిని స్వస్థితి ద్వారా మార్చేస్తుంది. కనుక నేను సంతుష్టంగా ఉన్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. సదా ఉన్నారా? సదా ఉంటున్నారా? లేదా అప్పుడప్పుడు ఉంటున్నారా అని బాప్దాద అడుగుతున్నారు. బాప్దాద సదా ప్రతి శక్తి కొరకు, సంతోషం కొరకు డబల్ లైట్గా అయ్యి ఎగిరేందుకు సదా అనే శబ్దాన్ని గుర్తుంచుకోమని పిల్లలకు చెప్తారు. అప్పుడప్పుడు అనే మాట బ్రాహ్మణ జీవితం యొక్క డిక్షనరీలో లేనే లేదు. ఎందుకంటే సంతుష్టత అంటేనే సర్వప్రాప్తులు అని అర్థం. ఎక్కడ సర్వప్రాప్తులుంటాయో అక్కడ అప్పుడప్పుడు అనే మాట రానే రాదు. అచ్చా, నలువైపులా ఉన్న బాప్దాద కంటిపాపలు, విశ్వానికి ఆధారము మరియు ఉద్ధారము చేసే ఆత్మలు, మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలైన విశ్వ పరివర్తక పిల్లలకు చాలా చాలా హృదయపూర్వక స్నేహము, హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు పదమాపదం వరదానాలను స్వీకరించండి. వరదానము: కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి మరియు హోదా యొక్క నష ద్వారా కల్పకల్పం యొక్క అధికారి భవ. నేను మరియు నా బాబా ఈ స్మృతిలో కంబైన్డ్గా ఉండండి. అంతేకాక ఈరోజు మేము బ్రాహ్మణులుగా ఉన్నాము
రేపు దేవతలుగా అవుతాము అనే శ్రేష్టమైన హోదా సదా స్మృతిలో ఉండాలి. హం సో సోహం అనే మంత్రము సదా స్మృతిలో ఉంటే ఈ నశ మరియు ఖుషీలో పాత ప్రపంచాన్ని సహజంగానే మర్చిపోతారు. మేమే కల్పకల్పము అధికారి ఆత్మలము అనే ఆత్మిక నశ ఉంటుంది. ఒకప్పుడు మేమే, ఇప్పుడు కూడా మేమే. అంతేకాక కల్పకల్పము మేమే అవుతామనే నశ ఉంటుంది. స్లోగన్: స్వయానికి స్వయమే టీచర్గా అవుతే అన్ని బలహీనతలు సమాప్తమైపోతాయి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. బంధనంలో బంధింపబడడం అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ పరవశులుగా అయిపోయినప్పుడు బంధింపబడతారు. కనుక నేను పరవశ ఆత్మనా లేక స్వతంత్ర ఆత్మనా అని చెక్ చేసుకోండి. జీవన్ముక్తి యొక్క మజా అయితే ఇప్పుడే ఉంది. భవిష్యత్తులో జీవన్ముక్తి మరియు జీవన బంధనములకు వ్యత్యాసం ఉండదు. ఈ సమయంలోని జీవన్ముక్తి యొక్క అనుభవం శ్రేష్టమైనది. జీవితంలో ఉన్నారు కానీ ముక్తంగా ఉన్నారు, బంధనంలో లేరు. అచ్చా. ఓం శాంతి.